చూస్తూ ఉన్నాం. మీరు చూడండి, ఇప్పుడు చాలా 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 ఫెసిలిటీస్ మన చేతిలోనికి వచ్చినాయి. గడిచినటువంటి కొన్ని సంవత్సరాల క్రితం మనం చూసినట్లయితే మొబైల్ ఫోన్ లేదు కదా, ఉందా? ఒక ఉత్తరం రాస్తే ఆ ఉత్తరం ఆ పర్సన్కి చేరాలి అని అంటే దాదాపు 4 రోజుల నుంచి వారం రోజులు పట్టేటటువంటి కాల వ్యవధి. ఇక్కడ ఎలా ఉన్నాడు, వాని యోగక్షేమాలు ఏంటి, అక్కడ తల్లిదండ్రులకు తెలవాలి అని అంటే దాదాపు వారం రోజులు పట్టేది. కానీ ఇప్పుడు ఒక్క క్షణంలో ఫోన్ కొడితే అమ్మ నేను మంచిగానే ఉన్నా, నాన్న నేను మంచిగానే ఉన్నా. అప్పుడు ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తి చూడాలి అని అంటే ఎన్నో గంటల ప్రయాణం చేసి, ఎన్నో రోజుల ప్రయాణం చేసి వచ్చి వాళ్ళని చూసేటటువంటి వారు ఇప్పుడు ఒక్క సెకండ్లో ఇట్లా ఫోన్ ఆన్ చేస్తే చాలు, ఇక్కడ ఉన్న వాళ్ళు అమెరికా ఉన్న వాళ్ళని కూడా చూడవచ్చు. టెక్నాలజీ మారిపోయింది కదా. ఇంకా మీరు చూడండి, అప్పుడులో మనము క్యాష్ పేమెంట్ చేయాలి అని అంటే లెక్కబెట్టి ఎక్కడనో ఉన్న వాళ్ళకి ఇవ్వాలి అని అంటే మనీ ఆర్డర్ చేస్తే వారం రోజులకు చేరేటటువంటిది. కానీ ఇప్పుడు ఒక్క సెకండ్లో యూపీఐ నొక్కితే అక్కడ వాళ్ళకు చేరుతుంది. ఏంటిది? టెక్నాలజీ కదా. ఇలా మీరు ప్రతి దాన్ని చూడండి, ప్రతి దాంట్లో టెక్నాలజీ పెరిగిపోయింది. మనం అనుకుంటున్నాం, సంబరపడుతున్నాం, టెక్నాలజీ పెరిగిపోయింది. ఎంత అత్యుత్తమమైనటువంటి జ్ఞానం, మేధస్సు మానవునికి ఉంది. మనం ఎంతో అప్డేటెడ్లో ఉన్నాం, అప్గ్రేడ్గా ఉన్నాం అని అనుకుంటున్నాం. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, మనకు తెలవకుండానే మనల్ని అపవాది సమయం కొంచెమే ఉన్నదని మనల్ని ఏం చేస్తున్నాడు అనంటే ఈ టెక్నాలజీ అనేటటువంటి వలలో మనల్ని ఏం చేస్తున్నాడు? చిక్కించి వేశాడు. అందుకే మీరు చూడండి, ఏమంటాం చెప్పండి? నెట్ ఏంటిది? అది చెప్పాలి. నెట్ అంటే ఏంటిది? వల. నెట్ అంటే ఏంటిది? వల. ఎవరి వల అది? అపవాది యొక్క వల. మీరు ఎప్పుడు చూడండి, వాడు ఆన్లైన్లోనే ఉంటాడట. ఎక్కడుంటాడట? ఆన్లైన్లోనే. ఎవరి లైన్లా? వాని లైన్లా. చెప్పాలి, ఎవరి లైన్లా? ఆన్లైన్ కాదు, అది ఎవరి లైను? వాడి లైన్లా. చాలామంది వాడి లైన్లో ఉన్నాం, చాలామంది అపవాది లైన్లో ఉన్నాం. అపవాది వేసిన నెట్లో, ఉచ్చులో, ఆ యొక్క వలలో ఉన్నాం. మనం సంబరపడుతున్నాం. అంతా మారిపోయింది, ఎన్నో ఉపయోగాలు కదా. మీరు రానున్న దినాలలో ఇంకా భయంకరమైనటువంటి మార్పులను చూడబోతున్నారు. దేవుని చిత్తమైతే, దేవుని రాకడ ఆలస్యం అయితే నేను మరలా మీకు ఆ విషయాలను నేను తెలియపరుస్తాను. వాట్సాప్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఇన్స్టా, యూపీఐ పేమెంట్స్, ఎవ్రీథింగ్ సాతాను యొక్క అపవాది కుయుక్తి. మనం అనుకుంటున్నాం ఇది మానవుని యొక్క మేధస్సు, మన జ్ఞానం ఎంతో అప్డేటెడ్ అయి ఉన్నామని. కానీ అపవాది వానికి టైం చాలా తక్కువ ఉన్నదని మనల్ని వాడుకొని మనల్ని ఏం చేశాడు? వాని నెట్లలో తీసుకొని పోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మారిపోయిందని మనం సంబరపడుతున్నాం. కానీ మనకు తెలియకుండానే మన రహస్యం అంతా కూడా వాని చేతిలో ఉన్నది. మనకు తెలియకుండానే మన ఫోన్ని వాడు కంట్రోల్ చేయగలడు. మనకు తెలియకుండానే మన యొక్క బ్యాంక్ అకౌంట్స్ని వాడు కంట్రోల్ చేయగలడు. మనకు తెలియకుండానే మనం నిలిచి ఉన్నటువంటి ఆ యొక్క స్థలములో మనం నిస్సహాయులముగా మనల్ని చేయగలడు. వాడు నీ బ్యాంక్ పేమెంట్ని ఆపే చేయగలడు, నీ ఇంటర్నెట్ని ఆఫ్ చేయగలడు, నీ అన్నిటినీ కూడా వాడు ఆఫ్ చేయగలడు. ఆధార్ కార్డు అంటున్నాం, అప్డేట్ అయింది అనుకుంటున్నాం, అన్నిటికీ ఒకటే కార్డు అనుకుంటున్నాం. రానున్న దినాలలో ఒకటే కార్డు కాదు, ఒకటే గవర్నమెంట్, ఒకటే ప్రపంచం అయిపోతుంది. క్రైస్తవులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయం మనము సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి సమయం. మనం సంబరపడిపోతున్నాం, అన్నీ మారిపోతున్నాయని. కానీ మనము తెలియకుండానే అపవాది ఉచ్చుల్లోనికి వెళ్తున్నాం, అపవాది యొక్క వలలోనికి వెళ్తున్నాం, వాని యొక్క లైన్లోనికి వెళ్తున్నాం అన్నటువంటి విషయాన్ని మర్చిపోవద్దు. వాడు సమయం తక్కువగా ఉన్నదని వాడు పెద్దగా నల్లగా వేషం వేసుకొని, పెద్ద నల్ల డ్రెస్ వేసుకొని, మనం సినిమాలో చూసినట్టు 2 కొమ్ములు పెట్టుకొని రాడు. వస్తాడా? రాడు. ప్రతి దినము కూడా ఆదాము హవ్వలు దేవునితో సంభాషించేటటువంటి అనుభవంలో ఉన్నారు, దేవుణ్ణి చూసేటటువంటి అనుభవంలో ఉన్నారు, దేవునితో మాట్లాడినటువంటి అనుభవంలో ఉన్నారు. అలాంటి అద్భుతమైనటువంటి అనుభవం కలిగినటువంటి వారి దగ్గరికి వీడు ఎలా వచ్చాడట? చాలా కుయుక్తిగా వచ్చాడట. వాని గురించి చెప్పాలనంటే వాడు
క్లెవర్ అని రాయబడి ఉన్నది. క్లెవర్, వాడు కుయుక్తిపరుడు, చాలా కుయుక్తిగా వచ్చాడు. సింపుల్గా ఒక్కటే ఒక రాయేశాడు. ఆదాము హవ్వలు ప్రతిదినం దేవునితో మాట్లాడే అనుభవం, ప్రతిదినం దేవునితో గడిపే అనుభవం, దేవుని స్వరాన్ని విన్న అనుభవం, ఒక్కటే ఒక రాయికి క్లీన్ బోల్డ్ అయిపోయారు. ఈరోజు మన జీవితంలో కూడా వాడు అలాగే కుయుక్తిగా పనిచేస్తాడు. మనకు తెలియకుండానే మనల్ని వాని కంట్రోల్లోనికి తీసుకుంటాడు. మనకు తెలియకుండానే మనల్ని వాన్ని ఉచ్చులోనికి తీసుకుంటాడు. ఇది నువ్వు గనక గుర్తెరిగి మెలకువగా ఉండి నీ సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోకపోతే, ఈరోజు నేను చెప్తున్నాను, నీకు ఎంత సమయం ఇవ్వబడ్డదో నాకు తెలియదు, నీ ఆయుష్కాలం ఎంతో నాకు తెలియదు. అందుకే భక్తులందరూ అన్నారు, నా ఆయుష్కాలం ఎంతో నాకు లెక్కింపడం నేర్పు అని అన్నారు. నా ఆయుష్కాలం 70 లేకపోతే 80 సంవత్సరాలు అని అన్నారు. ఇంకా భక్తులు అని అన్నారు, ఈరోజు కనబడి రేపు మాయమైపోయేటటువంటి ఆవిరి వంటిది అని అన్నారు. ఇప్పుడు కనబడితే రేపు